హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ. అయితే ఈరోజు చూస్తున్నారు కదా, మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి కూర అండి. అయితే అది ఎలా తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు విధానం చూసేద్దాం, ఓకేనా? ఇదిగోండి, ఆల్రెడీ మేమైతే ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాము. చికెన్ కూడా చక్కగా చేయించి వచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాము. అదిగోండి, ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఆయిల్లో చక్కగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసి చక్కగా అవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా, అంటే చక్కగా వేగే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుందాము. అలాగే ఈలోపు మనం మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఏమేమి వేసారో చూసారు కదా. ఈ పౌడర్ చూసి మీరే ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఇదిగోండి, ఏమంటే దానిలో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు అట్లా మన స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వేయించుకొని ఫ్రై చేసుకున్న మసాలా అండి. అలాగే ఈ చికెన్ వచ్చి చూసారా, నాటుకోడి ఇంట్లో పెంచుకుంటున్న కోడే చేసామన్నమాట. అదిగోండి, ఉల్లిపాయలు కూడా ఒక చక్కగా వేగుతున్నాయి కదా, అదిగోండి చక్కగా వేగించామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం మిక్సీ పట్టుకుంటామో అది వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేసుకున్నాము. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు దాన్ని ఒక 2 minutes వదిలేద్దాం, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం నెమ్మదిగా ఏదైతే మనకి రెడీగా ఉందో చికెన్ చక్కగా కొంచెం కొంచెం మొత్తంగా కూడా వేసేసుకున్నాము. చూసారా అండి, ఎంత మంచిదో ఈ బ్రాయిలర్ కోడి కూర. అట్లాగే ఇంకా కొన్ని ఏదైతే కోడికి సంబంధించి ఉన్నాయి అన్నీ అన్హెల్దీ అండి, ఇంజెక్షన్స్ అవి చేసేసి పెంచేస్తున్నారు కదా. ఇదైతే చక్కగా న్యాచురల్గా మన ఇళ్ళల్లో దొరికే పెరిగే కోడి. ఇదిగోండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కుదిరితే మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. చూసారా ఫ్యాట్ ఎంత బాగా, అది గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్న పెట్టండి. చూసారు కదా, చాలా బాగుంది. చూసారు కదా, ఇదిగోండి చక్కగా మనం ఏదైతే చికెన్ వేసుకున్నామో మొత్తాన్ని చక్కగా ఆయిల్లో ఏదైతే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి ఉందో దానిలోకి మొత్తం అదంతా కలిసే విధంగా కలుపుకుందామండి. అయితే ఈలోపు ఏంటంటే ఆ కాళ్ళు కూడా వేస్ట్ చేయడం ఎందుకు, చక్కగా దాని తోలు వేడి చేస్తే ఊరి వచ్చేస్తుంది. నీట్గా మనం కట్ చేసుకొని ఆ గోరుకు సంబంధించి తీసేస్తే డస్ట్ వచ్చేసి చక్కగా అది క్లీన్ చేసుకొని మళ్ళీ అది వేసేసుకున్నామండి. మేమైతే చూస్తున్నారు కదా, ఈ రకంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అక్కడ వేయలేదు కదా, అదిగోండి మా ఇంటి చెట్టుకి కోసినటువంటి కరివేపాకుని మనం కోసి వేసుకుని కలుపుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఎవరికైతే చికెన్ నాటుకోడి కంట్రీ చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అదిగోండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం కొత్తిమీరని కూడా వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా తగినంత కొత్తిమీర కూడా వేసుకున్నాము. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పొడి, అది కొంచెం రోస్ట్ చేసుకొని పట్టుకున్నాం అన్నమాట. దీన్ని కూడా మనకి ఎంత కావాలో మనం తినే కారాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుందాము. మేమైతే ప్రస్తుతం మొత్తం వేయలేదు, ఎందుకంటే లాస్ట్లో మనం కొంచెం వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాం, ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాం, టేబుల్ స్పూన్స్తో. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం అంటే మీరు చూడండి తగినంత ఉప్పు. ఇంత అంతా ఏముందండి, మన క్వాంటిటీస్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకుంటామే. ఉప్పు, కారం అంటే మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలండి. నీస్ కూరల్లో మాత్రం ఖచ్చితంగా కారం అనేది, నూనె అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఈ ఉప్పు, కారం, కొత్తిమీర వేసాం కదా అండి. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని చక్కగా ఒకసారి చూసారు కదా, ఒక కలుపు అనేది ఒక గరిటతో, కొంచెం పెద్ద గరిట పెట్టుకోండి, కాలకుండా ఉంటుంది. చక్కగా కలిపేసుకున్నాం కదా, అదిగోండి ఈ విధంగా. దానిలో ఏమేం ముక్కుంది, ఏమేం చేసామో కూడా క్లారిటీగా కనబడుతుందండి. చూసారా, ఈ విధంగా
కొంచెం చేయి నొప్పి వస్తుంది. మా అమ్మకైతే పాపం చేయి నొప్పి వచ్చిందంట కలిపి అంటే నేను దగ్గర ఉండటం వల్ల దూరం నుంచి కలిపారంట. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడే కూర అయిపోయినట్లుంది కదండి, కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చాలాసేపు ఉడకాలి. అదిగోండి మన కర్రీ చూసారా చక్కగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పొగలు కమ్ముకున్న చికెన్ని చూస్తూ ఉండాలండి, ఎప్పుడెప్పుడు అవుద్దా అని చెప్పి. ఇదిగోండి చక్కగా కలిపేసుకుని మనం కొంచెం సేపు ఆ కారం ఏదైతే వేసిన పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఒక్కసారి అదిగోండి ఏం చేస్తామంటే ఈ గ్యాప్లో కలిపిన తర్వాత ఇంకొంచెం కారం వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వేసాము. చూస్తున్నారు కదా పొగలు కమ్ముతుంది, కానీ అన్నీ తిన్న తర్వాత పెడతాం. ఇంకా లేదండి, అసలు వాటర్ పోయలేదు కదా. అంటే ఇది కొంచెం నాటుకోడి అనేది మామూలు మనం రెగ్యులర్గా తినే బ్రాయిలర్ కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు తినే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కొంచెం ఇది మూత పెట్టి వదిలేదు. అద్భుతంగా ఉంది కదా, చాలా చాలా అద్భుతంగా ఉంది కదా అండి. ఇప్పుడే తినేయచ్చు అనిపిస్తుంది, కానీ మనం ఇంకా వాటర్ పోయలేదండి. మధ్యలో చూపిద్దామని చెప్పి తీసాను అనమాట. చూడండి అదిరిపోయే చికెన్ కూర ఉడుకుతూ ఉంది. చూడండి మీరు గమనిస్తే దానిలో ఏ ముక్క ఉంది, ఎక్కడక్కడ ఏ ఫ్యాట్ పీస్ ఉంది, ఏ రెక్క ముక్క ఉంది, ఏ తోలు కనబడుతుంది, మొత్తం అంతా కూడా కనబడుతుందండి. కలర్ఫుల్గా ఉంది కదా చాలా. అంతేనా, నాటుకోడి అంటే మామూలు విషయం అండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామే. అదిగోండి ఈ విధంగా నీళ్లు పోసి మా ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసి అదిగోండి ఈ విధంగా మనం కలుపుకొని ఇలా అయ్యింది. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొన్ని విజిల్స్ కావాలండి. ఆ విజిల్స్ ఎట్లా అంటే హైలో ఒక 2 విజిల్స్ పెట్టాము, సిమ్లో 3 విజిల్స్ పెట్టామండి. అంతే, చక్కగా ముక్క అయితే ఉడికిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఒక 5 విజిల్స్ తర్వాత మూత అనేది తీస్తున్నామండి. జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయాలి, లేదంటే ఆ పొగ ఆవిరి మన మొహానికి కొడుతుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇదిగోండి కొత్తిమీర మళ్ళీ రెడీ చేసేసుకున్నాము. ఎందుకంటే ఫైనల్గా కొంచెం వేస్తే బాగుంటుంది. అది ఎట్లా అంటే గార్నిష్ కింద కూడా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్నాము. దీన్ని ఒక కలుపు మళ్ళీ కలుపుదామండి. పచ్చిదనం మీద ఉంటుంది కాబట్టి ఆ నూనెలో కరిగితే చూసారా, కుక్కర్ తీసినాక అప్పుడు కలపలేదు కదండి, ఇప్పుడు కలుపుతున్నాం కొత్తిమీర వేసి. ఇప్పుడు మనం దీన్ని ఇంకా మగ్గ పెట్టాలి దగ్గరికి వచ్చే వరకు. అయితే మనం వేరే బాండీలోకి మనం షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా. ఎందుకంటే అది మరిగేటప్పుడు మనం ఇంకా కొంత మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మన ఉప్పు కారం కూడా మనం ఈ స్టేజ్లో చూసుకోవచ్చు. కుక్కర్లో ఎందుకు, మనం ఉడకడం వరకే కుక్కరు. ఇప్పుడు ఏంటంటే వేరే ఒక ప్యాన్లోకి ఒక నాన్ స్టిక్ అనమాట తీసేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా ఉడికినటువంటి చికెన్ ఈ విధంగా ఉందండి. మనం ఈ టైంలో ఏం చేయాలంటే ఉప్పు కారం అయితే మనం ఆల్రెడీ మధ్యలో 2 టైమ్స్ వేసామండి, కాబట్టి కారం అయితే సరిపోతుంది. కానీ ఉప్పు అనేది చూసుకొని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా పొగలుగా ఉంది. అలాగే కొంచెం మసాలా కూడా వేసుకున్నాం. మేము కొంచెం చూసాము సరిపోలేదు. అక్కడ మిగిల్చినటువంటి ఆ మసాలాని మన ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఇంత అవసరం ఉండదండి. మా ఇంట్లో చిన్నపిల్లలు అయితే లేరు ప్రస్తుతానికి, అందువల్ల మేమైతే గట్టిగా వేసుకున్నాము. కొంచెం సేపు మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి చికెన్ ఈ విధంగా మా ఇంట్లో నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఇలా టేస్టీగా తినాలనుకుంటే చేసుకొని తినేలా ఉందో కామెంట్ చేయండి.